అమ్మ, 2 పిల్లలు, సుహాసి 10, రాహుల్ 6. ఇంట్లో అలారం మోగుతుంటుంది. చిన్నారి రాహుల్ మంచంపై గజగజలాడుతూ కమ్మగా నిద్రపోతుంటాడు. అక్క సుహాసి తన బ్రష్ చేత పట్టుకుని నిద్రలోనే బ్రష్ చేయడం మొదలు పెడుతుంది. నాన్న గదిలో పేపర్ చదువుతుండగా అమ్మ రుచికరమైన ఇడ్లీలు తయారు చేస్తుంది. అకస్మాత్తుగా కుక్కర్ విసిల్ వేసి అందరూ కాస్త బెదిరిపోతారు. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా పాఠశాలకు వెళ్లిపోతారు. స్కూల్ బస్లో సుహాసి, రాహుల్ సరదాగా పాటలు పాడుతూ వెళ్తారు. క్లాస్ రూమ్ లో టీచర్ పొద్దున్నే గంభీరంగా కనిపిస్తుంటుంది. రాహుల్ తన ఫ్రెండ్ తో కలిసి రబ్బరు పోగొట్టుకుని ఆడుకుంటాడు. సుహాసి బోర్డు దగ్గర మార్క్స్ సమాధానం చెప్పడానికి వెళ్తుంది, కానీ కొంచెం తడబాటుకు గురవుతుంది. మధ్యాహ్న భోజన సమయం. రాహుల్ తన ఫ్రెండ్స్ ఫుడ్ తో సరదాగా ఆటలు ఆడతాడు. పిల్లలు ఇంటికి రాగానే అమ్మ, బుక్స్ అంటూ అరుస్తారు. అమ్మ కొత్తగా వండిన స్నాక్స్ కోసం పిల్లలు చిన్న పోటీ పడతారు. నాన్న పని ముగించి వస్తూ, పిల్లలకు హోంవర్క్ చేయాలి అని గుర్తు చేస్తారు. రాహుల్ మాత్రం టీవీ ముందు కూర్చుని కార్టూన్ చూడటం మొదలు పెడతాడు. అక్క తన హోంవర్క్ చేస్తూనే రాహుల్ను ఆటకేసుకుంటుంది. కుటుంబం అందరూ టెర్రస్ కి వెళ్లి పక్షులను చూస్తూ సరదాగా గడుపుతారు. నాన్న చిన్న జోక్ చెబితే పిల్లలు కడుపుబ్బ నవ్వేస్తారు. రాహుల్ తన బొమ్మలతో కొత్త కథలు అల్లుతాడు. అమ్మ అందరికీ బిస్కెట్, పాలు ఇచ్చి అలా సరదాగా గడిపేస్తారు. పిల్లలు నిద్రపోయే ముందు అమ్మ ఓ చక్కని కథ చెబుతుంది. రాహుల్ నిద్రలో తన బొమ్మలతో మాట్లాడుతాడు. సుహాసి తండ్రితో అల్లరి చేస్తుంది, కాని నాన్న అలసిపోయి నిద్రపోతాడు. చివరగా అందరూ నిద్రపోతూ హాయిగా కలల లోకానికి వెళ్లిపోతారు.